హలో రాజువర్స్, ఈరోజు మనం వెళ్ళబోతున్నాం శ్రీముఖలింగం దగ్గరలో అంటే నియర్ 1 కిలోమీటర్ అబౌవ్ డిస్టెన్స్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి. అదేనండి మీకు కనిపిస్తున్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఆ కొండని ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆ కొండకి మనం చేరుకోవాలి అంటే శ్రీముఖలింగంలో ఉన్న మెయిన్ టెంపుల్ని దాటి 1 కిలోమీటర్ అబౌవ్ ఫ్రంట్కి జర్నీ చేయవలసి ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర నుంచి మన శ్రీముఖలింగేశ్వర టెంపుల్ కూడా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఆ టెంపుల్ ట్రెక్కింగ్ చేస్తుంటే మధ్యలో ఉన్న వెదర్ కానీ ఆ నేచర్ కానీ అది చూస్తే వేరే లెవెల్ అండి. మీరు ముందు చూసి దాన్ని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. ఇదే శ్రీముఖలింగం విలేజ్ ఎంట్రన్స్. ఇక్కడ స్టార్టింగ్ ఒక గుడ్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది చూడడానికి. చుట్టూరు నేచర్ అండ్ పార్క్ టైప్లో సేద తీరడానికి చాలా బాగుంటుంది. అలా ముందుకు వెళ్తే ఇదేనండి మెయిన్ టెంపుల్, శ్రీముఖలింగేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ కూడా చూడడానికి చాలా పురాతనమైనది కాబట్టి చాలా బాగుంటుంది. ఆ శిల్పకళా సౌందర్యం అదంతా చూడడానికి రెండు కళ్ళు చాలా అనుకోండి. అక్కడి నుంచి స్ట్రైట్గా 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోతే ఇదేనండి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి రూట్. అలా ముందుకు వెళ్ళిపోతే ఆ ఫ్రంట్ మీకు ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదండి. అక్కడ దగ్గరలో మనం బైక్స్ పార్క్ చేసుకోవడానికి కొంత ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గర మనం బైక్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలండి. ఆ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు వాటర్ బాటిల్స్ అండ్ ఫుడ్ స్నాక్స్ తీసుకువెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే దారిలో చాలా మీకు ఆయాసం కానీ అన్నీ వస్తుంటాయి. మీరు వెయిట్ చేసి స్టెప్ బై స్టెప్ వెళ్తే చాలా మంచిది. మళ్ళీ చూసుకొని వెళ్ళాలి. రూట్లో చాలా పాములు ఇవి కూడా ఉన్నాయి. మీరు ఆ వెదర్ని చాలా బాగా ఆస్వాదిస్తారు అక్కడికి వెళ్తే. ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది ఆ కొండ ఎంట్రన్స్లో. ఆ విలేజ్ని దాటుకుంటూ ముందుకు వెళ్తే ఆ నెక్స్ట్ ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదండి, నేను అక్కడ చెప్పా ఆ వాటర్ ట్యాంక్ ఇదేనండి. ఆ వాటర్ ట్యాంక్ సైడ్ నుంచి మనం ఇలా ఈ రూట్ తీసుకొని వెళ్తే ఆ సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది. అక్కడ మనం బైక్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తామండి. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ నుంచి అదిగోండి అది ఎంట్రన్స్ ట్రెక్కింగ్ ఏరియా. మనం అక్కడి వరకు కూడా బైక్ని తీసుకెళ్ళిపోవచ్చు. బట్ మధ్యలో పొదల్లాంటి ఏరియా ఉంటుంది, కాస్త చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అలా వెళ్తే అదిగోండి అది ఎంట్రన్స్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అక్కడ నుంచి అలా పైకి చూస్తే అది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. అక్కడ నుంచి మీకు టెంపుల్ కనిపిస్తుందో లేదో కానీ అది టెంపుల్ అండి. మీకు అంత క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నా, అది టెంపుల్. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్తే మనం అక్కడ దేవుడిని దర్శించుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ పూజలు గట్రా చేసే ఏరియా ఇదే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ మొదలెడతారు. ఇది శ్రీముఖలింగంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది శ్రీముఖలింగంకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. మీరు ఇప్పటి వరకు చూడని లొకేషన్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ లొకేషన్స్ చాలా బాగుంటాయి. మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారని నేను గట్టిగా అనుకుంటున్నాను. కావాలంటే చూడండి, మనం ఇప్పుడు ఈ కొండని ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఈ కొండ దగ్గర 2 km అబౌవ్ ఉంటుంది. ఇది ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తే అనంత పద్మనాభ స్వామి కనిపిస్తాడు. నేను తీసిన అన్ని షార్ట్స్ కవర్ అవ్వాలని ఇక్కడ స్పీడ్ మోడ్ పెట్టాను. అంతా ఇప్పుడు అంటే ట్రెక్కింగ్ ఏరియా మొత్తం మీకు క్లియర్గా కనిపించడానికి నేను స్పీడ్ మోడ్ పెట్టి చూపిస్తున్నాను. మీరు తప్పుగా అనుకోకండి, లాంగ్ వీడియో అయిపోయిద్దని నేను ఇలా స్పీడ్ మోడ్ పెట్టి మీకు మొత్తం లొకేషన్స్ని చూపిస్తున్నాను. ఎక్కి మాకు ఆవేశం వచ్చి 2 times కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి చూసారా ఆ లొకేషన్ ఎంత బాగుందో? చూడండి మా తమ్ముడు ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నాడో. ఎక్కి చాలా నాతో పాటు కష్టపడి ఈ వీడియోకి చాలా సపోర్ట్ చేశాడు మా తమ్ముడు. ఇక్కడ నుంచి చూడండి అదే శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్. ఇలా మనం ఇంకా నాకు తెలిసి ఇంకో 300-400 స్టెప్స్ ఉంటాయి. మేము అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెదర్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళాం. అలా ముందుకు వెళ్తుంటే మధ్యలో ఒక పాము కనిపించింది. ఆ టైంలో మాకు చాలా భయం అనిపించింది. బట్ దాన్ని కూడా ఫేస్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ మీకు ఇంత మంచి వీడియో ఇచ్చాం. ఈ వీడియో నేను తీయడానికి చాలా రిస్క్ చేశా. చూడండి ఎంత కష్టపడి వస్తున్నానో. నా బాధ వర్ణనాతీతం. దాన్ని నేను చెప్పుకోలేకుండా ఇబ్బంది పడుతూ
ఎంత కష్టపడుతూ ముందుకు వెళ్ళానో నాకే తెలుసు. ఎందుకంటే ఈ మధ్యన ఓవర్ వెయిట్ అయ్యానండి. వెయిట్తో పాటు కొంత స్ట్రెస్తో నేను ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళి మీకు ఈ వీడియో అందించా. మీరు ఈ వీడియో చూసి ఈ వెదర్ అండ్ టెంపుల్ చుట్టూరు ఉన్న నేచర్ ఇవన్నిటిని చూసి బాగా ఆస్వాదించి నెక్స్ట్ టైం డెఫినెట్గా మీరు ఇక్కడికి వస్తారు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎందుకంటే ఈ లొకేషన్ ఈ వెదర్ చూసిన వాళ్ళు ఎవరైనా రాకుండా మానరు. చూసారండి నేను ఎంత కష్టపడుతూ అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫ్రీ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ముందుకు వస్తున్నానో చూడండి. ఎంత ఇబ్బంది పడుతూ ఈ వీడియో తీసానో మీకే అర్థమవుతుంది. చూడండి చుట్టూరు ఒక పొదలు అంటే ఒక అరణ్యంలానే ఉంటుందండి సేమ్. దాన్ని ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఇదంతా చూస్తే మీకు ఏదో మనం ఫారెస్ట్లో ఉండే ఫీల్ కలుగుతుంది. బట్ ఏంటంటే అదేనండి టెంపుల్, అసలైన టెంపుల్. అక్కడ వరకు ఇప్పుడు మనం ఇంకా ట్రెక్కింగ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. దగ్గర ఇంకొక 1 కిలోమీటర్ అంటే మొత్తానికి ఒక 2000 స్టెప్స్ ఉంటాయి. కొంత స్లోప్ ఉంటుంది ఏరియా. ఆ స్లోప్ ఏరియా కూడా లైక్ ఇలా ఉంటుంది. దాన్ని కూడా ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతే మనకి అనంత పద్మనాభ స్వామి పీక్ స్టేజ్ కనిపిస్తుంది. అక్కడ మనకి క్లౌడ్స్ మన దగ్గర నుంచి వెళ్ళి మన టచ్ అవుతూ వెళ్ళే ఫీల్ కూడా ఉంటుందండి. ఒక్కోసారి ఆ వెదర్ బట్టి మీరు దాన్ని కూడా ఆస్వాదించాలి అనుకుంటే క్లౌడ్స్ టైంలో మీరు ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేస్తే మీరు ఆ అనుభూతిని కూడా పొందొచ్చండి. మీరు ఎక్కడికో అరకు వెళ్ళి మౌంట్ హిల్స్ టాప్ స్టేషన్లో మీరు ఆనందం అంటే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అంత మూమెంట్ ఇక్కడ కూడా దొరుకుతుందండి. మన దగ్గరలో నేచర్కి దగ్గరగా మీరు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. వన్స్ మీరు విజిట్ చేశారంటే ప్రతిసారి అంటే మీకు వీలైన ప్రతిసారి వద్దాం అనుకునే అంత మంచి ప్లేస్ నేను చూపించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వన్స్ మీరు వచ్చి ఈ ప్లేస్ని చూసి ఇక్కడ కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా కొద్దిగా దూరం ట్రెక్కింగ్ చేస్తే మనం అనుకునే ప్లేస్ వచ్చేస్తుంది. మనం దగ్గరలోనే ఉన్నాం. ఇంకా కొంత టైంలో రీచ్ అయిపోతాం. చూడండి చుట్టూరు ఉన్న ఏరియా మొత్తం కూడా అరణ్యంలా ఉంటుంది. మీరు ఆ ఏరియాని చూసి అంటే ఒక్కరు వెళ్తే మాత్రం చాలా భయపడతారు. మీరు ఒక్కరు వెళ్ళకండి. మీరు మీ ఫ్రెండ్స్తో కలిపి ఏదో ఒక సాటర్డే ఆర్ సండే అంటే వీకెండ్ డేస్లో ప్లాన్ చేసుకోండి. మీరు ఆ వీక్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. అదేనండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇంకా జస్ట్ ఫ్యూ మూమెంట్స్లో మనం అక్కడ నుంచి వెదర్ని చుట్టూరు ఉన్న నేచర్ని ఆస్వాదించబోతున్నాం. మనం ఇప్పుడు ఇదిగోండి ఇంకొక కొంత టైంలో మనం ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని ట్రెక్ చేసేస్తున్నాం. ఇక్కడ నుంచి మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. అది వేరే లెవెల్ అండి. చూడండి అసలు మీరు మెస్మరైజ్ అవ్వాలి ఈ లొకేషన్స్ చూసి. నేనైతే మాత్రం నా 2 కళ్ళు చాలా అనుకోండి. అంత లొకేషన్స్ ఆ వెదర్ని చూడండి. అది ఆ నది ఒడ్డున వంశధార నది ఒడ్డున ఉన్న మొక్కలింగేశ్వర స్వామి టెంపుల్ అదే మెయిన్ టెంపుల్ సైడ్ అదండి. అది వచ్చింది వంశధార నది. చూడండి నేను కింద నుంచి నడుచుకుంటూ నెమ్మదిగా ఎంతో కష్టపడుతూ ఎక్కలేక ఎక్కుతూ చాలా ఇబ్బంది పడుతూ వచ్చానండి. చూసారా నా టీషర్ట్ ఎలా తడిచిపోయిందో? అదంతా కూడా స్వెట్ అండి. ఆ స్వెట్తో ఎక్కలేక చాలా ఇబ్బంది పడుతూ చుట్టూరు లొకేషన్స్ చూడండి. ఈ లొకేషన్స్ అనేవి అసలు మెస్మరైజింగ్. చుట్టూరు ఉన్న కొండలు, ఆ గుట్టలు అండ్ చుట్టూరు ఉన్న చెట్లు. ఇప్పుడు మనం హిల్ టాప్లో ఉన్నాం. ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కనిపించాయి. బట్ అందులో ఇది ఇంకా డిఫరెంట్గా ఉందని మీకు వీడియోలో చూపిస్తున్నా. మీకు ఎవరికైనా ఈ ఇన్సెక్ట్ ఏంటి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే నిజంగా ఈ ఇన్సెక్ట్ నేమ్ అయితే తెలియదు. అందుకే వీడియో తీసుకున్నా. ఇది చాలా పెద్దగా ఉంది. అంతా లొకేషన్స్ వీడియో తీసేసిన తర్వాత స్టార్ట్ అవుదాం అనుకుంటే ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. ఆ వర్షం మామూలుగా లేదు. ఆ తర్వాత ఆ వర్షంతో తడుచుకుంటూ వస్తుంటే పాము కనిపించింది. ఆ తర్వాత మేము అలా దిగి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. చూసారా నేను దిగుతుంటే మెరుపులు ఎంత దారుణంగా వేస్తున్నాయో? మేము ఆ టైంలో కానీ డే స్టెప్ వేసి దిగకపోతే చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం. ఇంతటితో వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.